హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మంచి ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. సో ముందు వీడియోలో అయితే దీని కటింగ్ అయితే చూపించాను కదా. సో కటింగ్ స్టిచ్చింగ్ చూసే ముందు అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రాక్ వచ్చేసి డబుల్ లేయర్ ఫ్రాకు, అలాగే హ్యాండ్స్ కూడా లేయర్ హ్యాండ్స్ అండి. సో మనకి కింద వెస్ట్ దగ్గర ప్రిల్స్ వస్తాయి, కింద డబుల్ లేయర్కి కూడా చిన్నగా ప్రిల్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఫుల్ శారీతో అయితే డ్రెస్ స్టిచ్చింగ్ చేశాను. సో మనకి ఇలా మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఫ్రాక్ అండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ముందు వీడియోలో అయితే ఫ్రాక్ కటింగ్ అయితే ఈ మెజర్మెంట్స్తో అయితే కటింగ్ అయితే చూపించాను కదండి. సో ఇప్పుడు ఇదే మెజర్మెంట్స్తో, అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా సేమ్ మెజర్మెంట్స్తో అయితే ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయాలి కదా. సో ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ ఇలా వన్ సైడ్ అయితే ప్రిల్ పెట్టాను, అంటే లైనింగ్కి అయితే ఇలా ప్రిల్స్ పెట్టాను. మనకి నడుం లూజ్ ఎంత ఉందండి. సో కటింగ్లో అయితే చాలా డీటెయిల్డ్గా అయితే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్పాను. సో మనకి ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి 21.5 ఉందండి. దానికి ఒక 2 ఇంచులు కలుపుకుంటే 23.5 అయితే వస్తుంది కదా. ఆ 23.5కి మనకి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే ఖర్చు పెట్టేసుకోవాలి. సో ఈ 23.5ని మనకి ఇలా 2 లేయర్స్, అంటే ఫ్రంట్ బ్యాక్ అయితే ఉంది కదా. సో మనకి 23లో హాఫ్ అయితే ఎంత వస్తుందో అంత అయితే మనకి ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. సో 23.5 అంటే ఒక హాఫ్ ఇంచు 24 అండి. సో అంటే ఫ్రంట్ సైడ్ 12 ఇంచెస్, బ్యాక్ సైడ్ 12 ఇంచెస్. సో ఒక 1 పాయింట్ తక్కువ కానీ 12 ఇంచెస్ అయితే మనకి ఇలా ఫ్రంట్ సైడ్ 12, బ్యాక్ సైడ్ 12 వచ్చేటట్టు అయితే ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా ప్రిల్స్ అనేవి పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే కరెక్ట్ మనకి ఇంతకుముందు ఎంత 12 అని అనుకున్నాం కదండి. సో 12 వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. సో ఇక్కడ అయితే నాకు కొంచెం తక్కువగా వచ్చింది. మనకి లాస్ట్ ప్రిల్ అనేది ఉంది కదా, అది ఒకటి ఇలా విప్పేసుకుంటే అయితే కరెక్ట్గా అయితే వస్తుందండి. సో ఇప్పుడు ఇలా మనము ఫస్ట్ మెయిన్ క్లాత్ అనేది జాయిన్ చేయకముందే లైనింగ్ని కరెక్ట్ మెజర్మెంట్స్తో అయితే చూసుకోవాలి. ఇలా 2 లేయర్స్కి, అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే లైనింగ్కి అయితే ప్రిల్స్ పెట్టి పక్కకు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్కి కూడా సేమ్ ప్రిల్స్ అయితే పెట్టాలి. సో ఇది అయితే సింగిల్ అండి. సో నాకు లైనింగ్కి వచ్చేసి 2 బ్లౌజ్ పీస్లు ఇచ్చారు కాబట్టి ఫ్రంట్ బ్యాక్ అయితే అయిపోయింది. మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా సింగిల్ క్లాత్ అండి. సో 23.5 ఇంచెస్ వచ్చేట్టు మనము ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇది అయితే ఫస్ట్ లేయర్ అండి. సో ఫస్ట్ లేయర్కి అయితే ఫుల్ ఫ్రిల్స్, అలాగే సెకండ్ లేయర్కి వచ్చేసి పైన కింద పీకో అయితే చేసేసుకొని మనం జాయిన్ చేసుకోవాలి. సో ఇలా 1 ఇంచు, ఇలా 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి 1 ఇంచు ఫ్రిల్ అయితే వస్తుంది కదా. సో ఇది అయితే క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది, జారిపోతుందండి. సో కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ నీట్గా వచ్చేట్టు, అంటే ప్రిల్స్ అన్నీ ఒకేలా వచ్చేట్టు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో నేను ఎలా ప్రిల్స్ పెడుతున్నానో చూడండి. సో చిన్న చిన్న టెక్నిక్స్ అనేది తెలిస్తే చాలండి. అలాగే హ్యాండ్ మూమెంట్ అనేది కూడా మనకి కరెక్ట్గా ఉంటే ఎంత జారిపోయే క్లాత్ అయినా కూడా చాలా ఈజీగా మనము స్టిచ్చింగ్ చేయగలుగుతాము. సో ఇక్కడ వచ్చేసి నేను లూప్ టర్నర్ హెల్ప్ అయితే తీసుకుంటున్నాను. పాపం ఈ మధ్య అన్నిటికీ ఇదే హెల్ప్ అయితే అవుతుందండి. సో మనకి మిషన్ ముడితే చాలు, మిషన్ పైనే ఉంటుంది కదా, దీని సాయంతో అయితే ఇలా ప్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. సో కొంచెం మెల్లిమెల్లిగా అయినా కూడా ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. క్లాత్ ఎంత ఉందో అంత అయితే ఇలా 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకుంటే 1 ఇంచు ప్రిల్ అయితే వస్తుంది. సో ఇలా మనకి క్లాత్ ఎక్కువగా ఉంటే అయితే ఎక్కువగా ప్రిల్స్ అయితే పెట్టేసుకోవచ్చు అండి.
సో ఇక్కడి వరకు అయితే ఇలా ఫస్ట్ లేయర్కి అయితే ప్రిల్స్ అయితే మొత్తం పెట్టేశానండి. సో దీన్ని అయితే మనము జాయిన్ చేయకముందే లైనింగ్కి, అంటే ఇంతకుముందు లైనింగ్ జాయిన్ చేసాం కదా, దానికైతే కరెక్ట్గా మ్యాచ్ అయ్యేట్టు అయితే చూసుకోవాలి. సో ఇలా 2 ఫోల్డింగ్స్, మనం లైనింగ్ 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇది కూడా ఇలా 2 ఫోల్డింగ్స్ అనేది వేసుకుంటే మనకి కరెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. సో ఇలా వచ్చి అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్ అయితే ఉంది కదండి. సో సెకండ్ లేయర్ వచ్చేసి శారీలో బార్డర్ అండి. ఈ బార్డర్కి అయితే ఫస్ట్ మనము పీకో చేయాలి. పీకో చేస్తేనే మనకి లేయర్ అనేది నీట్గా వస్తుంది. సో క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. సో ఇది అయితే మిషన్ మీద ఈజీగా చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. సో ఈ క్లాత్ అయితే సెట్ అవుతుందా కాదా అనేది అయితే చూసుకోవాలి. సో ఇలా మన దగ్గర పిన్స్ అనేవి ఉంటాయి కదా. సో ఈ పిన్ను అయితే మనకి ఫుట్ అనేది ఉంటుంది, ఇలా ఉంటుంది కదండి. ఈ ఫుట్ను అయితే ఇలా కొంచెం కిందికి ప్రెస్ చేస్తే అందులో గ్యాప్ అయితే వస్తుంది. ఆ గ్యాప్లో అయితే ఈ పిన్నుని ఇలా టైట్గా ఉండేట్టు అయితే పెట్టాలి. సో ఇలా ఇది పెట్టిన తర్వాత మనకి ఇక్కడ పీకో చేసాం కదా. సో పీకో చేసిన దానికి ఒక 1/2 ఇంచు కిందికి అయితే మనము ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడైతే ఏదో తేడా కొట్టినట్టు అనిపిస్తుందండి. నాకు స్టిచ్చింగ్ చేయడం రావట్లేదా, లేదు అంటే ఈ క్లాత్కు ఈ ట్రిక్ అయితే సెట్ అవ్వట్లేదా అయితే నాకు అస్సలకే ఐడియా అనేది రాలేదు. అయినా పర్లేదు అనేది అయితే ఒక సైడ్ ఇలా లాక్కుంటూ ఒక సైడ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. సో ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే మనకి క్లాత్ అనేది చిరిగిపోతుందండి. సో అయినా కూడా ఇలాగే ట్రై చేస్తున్నాను, అయినా అస్సలకే రావట్లేదండి. క్లాత్ ప్రాబ్లంతో అయితే మనకి అందులోనే ఇరుక్కుపోతుంది. కింద పాదాలు అనేవి ఉంటాయి, పనులు ఉంటాయి కదండి, మిషన్ పనులు. సో దాంట్లో అయితే ఈ క్లాత్ అనేది ఇరుక్కుపోతుంది. సో అయినా కూడా కుడుతున్నాను కానీ క్లాత్ అయితే సరిగ్గా రావట్లేదు అని అనుకుంటున్నాను. చూడాలి ఏమవుతుందో. సో నాకైతే అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదండి. సో ఇలా అయితే వచ్చేస్తుంది క్లాత్. అయితే ఇలా కుట్టు అయితే తీసేసానండి, మనకి క్లాత్ అయితే చిరిగిపోతుంది. సో ఇలా అయినప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే ఇలా పంపకం సూది అనేది ఉంటుంది కదా. సో ఈ పంపకం సూదితో అయితే మనం ఒక సైడు దారం రీల్ అట్లనే ఉంచాలండి, ఇంకో సైడ్ అయితే ఇలా పంపకం సూది అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు వచ్చేట్టు, మరి 1/2 ఇంచు కంటే ఎక్కువ అయితే పెట్టేసుకోవద్దు. ఇలా చిన్న చిన్నగా, అంటే ఇక్కడ సేమ్ కలర్ థ్రెడ్ అయిపోయింది కాబట్టి కనిపించట్లేదండి థ్రెడ్. సో అంతే అండి, ఇలా చిన్న చిన్నగా మనకి ఒక 1/2 ఇంచు 1/2 ఇంచుతో అయితే ఇలా ఇంతకుముందు పీకో చేశాను కదా, ఆ పీకోకి ఒక 1/2 ఇంచు, కరెక్ట్ 1/2 ఇంచు ఉండాలండి. ఈ 1/2 ఇంచుకు కిందిగా ఇలా మళ్ళీ సూదితో ఇలా చిన్న చిన్నగా కుట్టుకుంటూ పోవాలి. మనకి క్లాత్ ఎంత ఉందో అంత. చాలా ఈజీ అనిపించిందండి, మిషన్ కింద పెట్టి స్టిచ్చింగ్ చేసే బదులు ఇలా సూదితో అయితే కుట్టేసుకుంటే చాలా ఈజీగా అనిపించింది. ఇలా కుట్టినప్పుడు మనం క్లాత్ అంతా ఒక దగ్గరికి ముద్దలాగా అయితే వస్తుంది కదా. సో ఏం పర్లేదండి, స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ జరుపుకుంటూ అయితే కుట్టుకోవచ్చు. సో ఇలా మనకి మొత్తము దగ్గరికి ముద్దలాగా అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ క్లాత్ని అయితే మనము మెయిన్ క్లాత్కి అయితే జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది అయితే మనకి ఫస్ట్ లేయర్ క్లాత్ ఒరిజినల్ అండి. ఈ ఒరిజినల్ పైన మనం ఇప్పుడు పీకో చేసిన క్లాత్ అయితే ఉంది కదా. సో ఈ పీకో చేసిన క్లాత్ను కరెక్ట్గా, అంటే పీకో అనేది పైకి ఉండాలి, మెయిన్ క్లాత్ అయితే కిందికి ఉండాలి, దాని ఎడ్జ్ ఇలా ఉంచుకొని. ఇంతకుముందు మనం పంపకం సూదితో అయితే చిన్న చిన్నగా టాకాలు అయితే వేసాం కదా, అది మరీ ఒకే దగ్గరికి గుబ్బుర్లా అయితే వచ్చింది కదా. సో అలా కాకుండా క్లాత్ని కొంచెం కొంచెం ఇలా, ఇక్కడ నేను మరీ దగ్గరికి అయితే ఉండొద్దండి, మరి మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ కావాలి కదా. సో ఇలా కొంచెం కొంచెంగా మెయిన్ క్లాత్, అలాగే కింద ఉన్న ఈ ఫస్ట్ లేయర్ క్లాత్ కరెక్ట్గా ప్రిల్స్ అనేవి మరీ దగ్గరగా ఉన్నా కూడా అంత బాగుండదు. సో కొంచెం అలా ఉండి, మనకి ప్రిల్స్ అనేవి ఉండి లేనట్టు ఉంటేనే మనకి ఫ్రాక్ అయితే నీట్గా అట్రాక్షన్గా అయితే కనబడుతుంది. ఇలా కరెక్ట్గా 2 క్లాత్లను కరెక్ట్గా సెట్ చేసుకుంటూ అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ అయితే రావాలండి.
సో ఇలా మొత్తంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం జాయింటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకి ఇంతకుముందు సూదితో అయితే పంపకం సూదితో అయితే కుట్టాం కదా, సో ఆ దారం అయితే తీసేసుకోవాలండి. సో చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఈ దారం అయితే తీసేసుకోవాలి, అని ఉంటే అంత బాగుండదు కదా. సో కస్టమర్ అయితే ఐడెంటిఫై చేస్తారు ఇల్లు ఎలా కుట్టారు అని. సో మనం ఎలా కుట్టామా అనేది ఎవరికి అయితే తెలియకూడదండి. సో ఇక్కడైతే ప్రిల్స్ క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ తక్కువ అయితే కాకుండా అయితే క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోయింది. శారీకి అయితే కింద ఫాల్ స్టిచ్చింగ్ కూడా చేసి ఉంది. ఇప్పుడు దీనికైతే ఈ లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలండి. సో లైనింగ్ వచ్చేసి ఇంతకుముందు 2 లేయర్స్ ఫ్రంట్ బ్యాక్ సపరేట్ అని చెప్పాను కదా. సో దాన్ని అయితే ఇలా మధ్యలో జాయింటింగ్ అయితే చేసుకొని మెయిన్ క్లాత్కి అయితే జాయిన్ చేసుకోవాలి. సో మనకి ఫ్రంట్ బ్యాక్ జాయింటింగ్ లాగా కాకుండా ఓన్లీ సైడ్ జాయింటింగ్ మాత్రమే ఉండేట్టు అయితే ఇలా ఈ లైనింగ్ని అయితే మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడైతే కింద స్కర్ట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు బాడీ పార్ట్కి అయితే మనం ఆల్రెడీ లైనింగ్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా, దీనికి అయితే మనము జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి మనము జాయింటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్కి పంపకం కానీ ఏదైనా పైపింగ్ కానీ వేసుకోవాలండి. ఇలా జాయింటింగ్ లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది జాయింటింగ్ చేసుకున్న తర్వాత డాట్ కోసం అయితే 1 ఇంచ్ అనేది వదిలేసుకున్నాం కదా. సో కంపల్సరీగా మనము 1 ఇంచ్ అనేది వదిలేసుకున్నప్పుడు కంపల్సరీగా 1 ఇంచ్ తోటి అది డాట్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో ఫ్రాక్స్కి అయితే మనము డాట్ వేసుకుంటేనే ఫ్రాక్ యొక్క బాడీ అనేది చాలా నీట్గా కనబడుతుందండి. సో చిన్న ఫ్రాక్స్కి అయినా పెద్ద ఫ్రాక్స్కి అయినా కూడా ఇలా డాట్స్ అనేవి వేసుకుంటేనే మనకి నీట్గా అయితే కనబడుతుంది. లేదు అంటే డ్రెస్ అయితే ఖాళీగా అయితే కనబడుతుందండి. సో మంచి లుక్లో కనబడాలి అంటే కంపల్సరీగా ఇలా డాట్స్ అనేవి వేసుకుంటేనే మనకి ఫ్రాక్కి అయితే చాలా నీట్గా కనబడుతుంది. ఇలా 2 సైడ్స్ అంటే ఫ్రంట్ బ్యాక్ ఇలా 4 డాట్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. చూస్తారు కదండి, మనం ఇలా డాట్స్ అనేది వేసుకున్న తర్వాత డ్రెస్ అనేది షేప్ అంటే బాడీ పార్ట్ షేప్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇలా డాట్స్ స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే షోల్డర్ జాయింటింగ్ అనేది మనం కటింగ్ చేసుకునేటప్పుడు షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి. సో ఆల్రెడీ ఎక్స్ట్రా అనేది పెట్టేసుకున్నాం కదా ఖర్చు. సో ఇక్కడ 1/2 ఇంచ్కి అయితే షోల్డర్ జాయింటింగ్ చేసుకోవాలి. సో మరీ ఎక్కువ తక్కువ అయితే చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మనం పక్కా మెజర్మెంట్స్తో అయితే డ్రెస్ కట్ చేసినప్పుడు మనము ఎంత ఎక్కువ పెట్టామో అంత ఎక్కువ అయితే స్టిచ్చింగ్లో పోయేట్టు అయితే చూసుకోవాలి. సో ఇక్కడ 1/2 ఇంచ్తో అయితే షోల్డర్ జాయింటింగ్ చేశాను. బ్యాక్ నెక్ అయితే కొంచెం చిన్నగా పెట్టానండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్, బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఇది అయితే హ్యాండ్స్ అండి. పీకో చేశాను 3 లేయర్స్. సో 3 లేయర్స్ ఇంతకుముందు డ్రెస్ స్టిచ్చింగ్ చేసినప్పుడే మొత్తం అయితే ఇలా పీకో చేసి పెట్టేశాను. ఒక లేయర్ వచ్చేసి 6 ఇంచెస్, ఒక సెకండ్ లేయర్ 5 ఇంచెస్, థర్డ్ లేయర్ అంటే మనకి పైన షోల్డర్ పైన వచ్చేది అయితే 4 ఇంచెస్ అండి. ఇలా 6, 5, 4 ఇంచెస్తో అయితే ఇలా లేయర్స్ పీకో చేసి పెట్టాను. సో కరెక్ట్గా అయితే సెట్ చేసుకొని అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇలా. సో ఇలా సేమ్ హ్యాండ్ జాయింటింగ్ షోల్డర్ మిడిల్లో నుంచి ఎలా చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా సేమ్ చేయాలి.
సో ఫైనల్లీ అయితే హ్యాండ్ జాయింటింగ్ అయితే చేశాను. అలాగే నెక్కి కూడా శారీలో వచ్చిన బార్డర్ కలర్ అంటే మెరూన్ కలర్తో అయితే పైపింగ్ అయితే చేశానండి. సో ఇక్కడైతే ఇలా పైపింగ్ చేశాను. హ్యాండ్ జాయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనము కింద స్కర్ట్ జాయింటింగ్ అనేది చేసుకుందాము. అలాగే ఇక్కడ నెక్కి కూడా చిన్నగా బ్యాక్ ఓపెన్ అయితే పెట్టానండి, మనకి తల అనేది ఇలా పట్టడానికి. అలాగే ఫ్రాక్స్కి వెనకాల థ్రెడ్ కట్టుకోవడానికి, నాడలు కట్టుకోవడానికి ఉంటేనే మనకి డ్రెస్ అనేది అంటే చిన్నపిల్లల డ్రెస్ అయితే అట్రాక్షన్గా ఉంటుంది కదా. సో ఇలా మిగిలిన క్లాత్లో అంటే స్ట్రైట్ పీస్ అయితే తీసుకోవాలి. సో ఇలా స్ట్రైట్ పీస్ అనేది తీసుకున్న తర్వాత ఇలా ఒక 15 ఇంచెస్ వరకు అయితే క్లాత్ మనకి అంటే ఆ థ్రెడ్కి అయితే సరిపోతుందండి. ఇలా 15 ఇంచెస్ వరకు క్లాత్ ఇలా స్ట్రైట్ పీస్ అయితే తీసుకోవాలి. ఇలా స్ట్రైట్ పీస్ అనేది తీసుకున్న తర్వాత వన్ సైడ్ ఇలా మూల దగ్గర నుంచి ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇది ఒక 4 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ విడ్త్తో అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న క్లాత్ని అయితే ఇలా వన్ సైడ్ ఇలా వీ షేప్లో వచ్చేట్టు స్టార్టింగ్ చేసుకొని ఇలా మళ్ళీ ఎడ్జ్ నుంచి అయితే కుట్టుకుంటూ రావాలి. సేమ్ మనము డోరీస్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటాము, సేమ్ యాస్టీస్గా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. కాకపోతే క్లాత్ కొంచెము విడ్త్ అనేది ఎక్కువ తీసుకుంటే మనకి డ్రెస్లకి అయితే బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి నీట్గా అయితే ఉంటుంది. సో ఇలా టూ థ్రెడ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. సో ఇలా స్ట్రైట్ పీస్ తీసుకోవాలి, డబుల్ ఫోల్డింగ్ అనేది వేసుకొని ఇలా కరెక్ట్గా ఈక్వల్గా ఉండేట్టు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ మూల దగ్గర నుంచి అయితే కట్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అంటే క్రాస్గా స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఈ క్రాస్ క్లాత్ అనేది కట్ చేసుకొని మనకి లూప్ టర్నర్తో కానీ ఏదైనా పుల్లతో కానీ రివర్స్ తీసుకోవాలి. సో ఇలా ఫస్ట్ మనకి క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంది కాబట్టి ఇలా కొంచెం ఓపెన్ చేసేసుకొని ఇలా రివర్స్ తీసుకుంటే ఈజీగా అయితే అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న థ్రెడ్స్ని అయితే బాడీకి డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే కింద స్కర్ట్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు అయినా ఇలా జాయిన్ చేయొచ్చు. సో ఇక్కడైతే నేను ముందుగానే జాయింటింగ్ అనేది చేసుకున్నానండి. ఇలా జాయింటింగ్ అనేది చేసుకొని ఆ థ్రెడ్స్ని అయితే మిడిల్లోకి అంటే మళ్ళీ మనకి స్కర్ట్ జాయింట్లోకి సైడ్ జాయింట్లోకి రాకుండా ఉండాలి అంటే ఇలా ఫస్ట్ అయితే థ్రెడ్స్ని అయితే కట్టేసుకోవాలి. సో ఇక్కడైతే వన్ సైడ్ అయితే నేను ఇలా 4 సైడ్స్ మనము నడుము లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే 5:15 అంటే పావుదకు 6 ఇంచులు అయితే ఉందండి. సో పావుదకు 6 ఇంచులకి అంటే 4 సైడ్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా 4 సైడ్ మనకి కరెక్ట్ నడుము లూజ్ ఎంత ఉందో అంతా అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇలా వన్ సైడ్ అయితే ఫిట్టింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. సో మనకి హామ్ లూజు అలాగే హ్యాండ్కి అయితే మనకి లేయరే ఉంది కాబట్టి అంత అయితే ఏం లేదండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5కి అయితే ఇలా ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఇలా ఫిట్టింగ్ కుట్టు అనేది వేసేసుకోవాలి. సో ఇలా వన్ సైడ్ ఇలా ఒక 2 కుట్లు అనేవి వేసుకుంటే సరిపోతుందండి. మనకి డ్రెస్కి అంటే బాడీకి ఉన్న స్కర్ట్కి కూడా ఒక 2-3 రకాలుగా అయితే జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా వన్ సైడ్ ఫిట్టింగ్ చేసి అయినా మనము జాయింటింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా 2 సైడ్స్ కూడా ఫిట్టింగ్ చేసి జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు, అది మన చాయిస్ అండి. సో ఇక్కడ నేనైతే 2 సైడ్స్ అయితే జాయింటింగ్ అయితే చేసేస్తున్నాను. చేసి కింద స్కర్ట్కి కూడా జాయింటింగ్ అనేది చేయాలండి. సో అంటే జాయింటింగ్ అంటే 2 సైడ్స్ జాయింటింగ్ చేసి కూడా చేసుకోవచ్చు. సో ఇలా బాడీ పార్ట్కి అయితే 2 సైడ్స్ ఫిట్టింగ్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి అయితే స్కర్ట్ పార్ట్ని అయితే జాయిన్ చేసుకుందాము.
సో ఇలా బాడీ ఫిట్టింగ్తో అయితే ఇలా జాయింటింగ్ చేసి పెట్టేసుకున్నాం కదండి. ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత మనకి కింద స్కర్ట్ అండ్ బాడీ అయితే ఈక్వల్గా ఉందో లేదా అనేది అయితే చూసుకోవాలి. సో ఇలా స్కర్ట్ని కూడా ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకొని మనము ఆల్రెడీ జాయిన్ చేసుకున్న బాడీని అయితే ఇలా కరెక్ట్ మెజర్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే ఈక్వల్గా ఉందండి. నాకు మళ్ళీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత బాడీకి అయితే ఫినిషింగ్ అనేది ఇచ్చిన తర్వాత ఎందుకో డౌట్ అనిపించింది. మళ్ళీ కొంచెం అది లూజ్ చేసుకోవాలన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది అనేసి అయితే కింద అయితే 1 సైడ్ అయితే కుట్టు ఒక 1 ఇంచ్ వరకు అయితే కుట్టు విప్పేసానండి. కుట్టు విప్పి అయితే ఇలా స్కర్ట్ని అయితే జాయింటింగ్ చేసుకుంటున్నాను. సో ఇలా అంటే మనకి బాడీకి వచ్చేసి 1 సైడ్ జాయింటింగ్ ఉంటుంది, 1 సైడ్ ఓపెన్ అయితే ఉంది. సో ఇలా దీన్ని అయితే ఇలా బాడీకి స్కర్ట్ పార్ట్ అయితే జాయింటింగ్ చేసుకుంటున్నాను. నా కన్వీనియంట్ని బట్టి అంటే మనకి డ్రెస్ అడ్జస్ట్మెంట్లో కూడా చేసుకునేటట్టు కావాలి అంటే అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ అవసరం లేదు, డైరెక్ట్ జస్ట్ యూజ్ అయిన త్రో మనకి డ్రెస్ వచ్చిన వరకే అంటే అయితే డైరెక్ట్ బాడీ ఫిట్టింగ్ చేసుకొని స్కర్ట్ని అయితే స్కర్ట్ ఫిట్టింగ్ కూడా చేసేసుకొని ఓన్లీ వేస్ట్ లూజ్ దగ్గర సర్కిల్ టైప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ అనేది కావాలి అంటే స్కర్ట్కి సపరేట్గా అంటే స్కర్ట్కి ఫ్రంట్ బ్యాక్ అలాగే బాడీకి కూడా ఫ్రంట్ బ్యాక్ అనేది సపరేట్గా జాయింటింగ్ అనేది చేసుకుంటే మనకి డ్రెస్ కొన్ని రోజుల వరకు అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుందండి. సో అది అయితే కస్టమర్ను అడిగి తెలుసుకొని అయినా స్టిచ్చింగ్ చేయాలి. లేదు అంటే వాళ్ళ మెంటాలిటీ అనేది మనకు తెలుస్తుంది కదండి. సో వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి మనము డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేయాలి. సో ఇక్కడైతే 1 సైడ్ ఆల్రెడీ జాయింటింగ్ ఉంది. ఇక్కడ స్కర్ట్ కూడా జాయింటింగ్ అనేది చేశాను కదా, ఇది చూసారు కదా. ఇక్కడ వెస్ట్ దగ్గర నుంచి అయితే స్కర్ట్ పార్ట్కి అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు. సో మళ్ళీ అయితే ఇక్కడ డ్రెస్ అనేది రివర్స్ చేసేసుకొని ఓన్లీ 1 సైడ్ అండి ఇక్కడ హాఫ్ వరకు అయితే జాయింటింగ్ అనేది చేసుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి అయితే మనము దారం అనేది విప్పేసాము, అక్కడి నుంచి అయితే జాయింటింగ్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ అయితే బాడీ దగ్గర నుంచి ఇలా జాయింటింగ్ చేసుకుంటూ లైనింగ్ అనేది లోపలికి అనేసి ఓన్లీ మెయిన్ క్లాత్కి మాత్రమే మనము జాయింటింగ్ చేయాలి. సో అలా చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నాకు వేస్ట్ దగ్గర కొంచెం లైనింగ్ అనేది తగ్గిపోయిందండి. సో అందుకనేసి నేను పైన కింద అంటే 4 లేయర్స్ మనకి కింద స్కర్ట్కి ఉన్న 4 లేయర్స్ అయితే కలిపి కుట్టేసుకుంటున్నాను. సో మనకి లైనింగ్ మెయిన్ క్లాత్ సపరేట్గా జాయింటింగ్ చేసుకుంటే డ్రెస్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుందండి. సో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం, ఇలా జాయింటింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి లేయర్స్ అనేవి అంత ఫ్రీగా ఉండవు. సో మనకి స్టిచ్ సపరేట్గా జాయింట్ చేసిన దానికి కలిపి జాయిన్ చేసిన దానికి అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నాకు వెస్ట్ దగ్గర లైనింగ్ అనేది తక్కువ పడింది కాబట్టి నేను లైనింగ్ జాయిన్ చేయకుండా డైరెక్ట్ ఇలా జాయింటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సో అన్నీ అయితే అర్జెంటుగా కుట్టాల్సిన ఫ్రాక్స్ డ్రెస్సులు అయితే వస్తున్నాయండి. సో ఇది అయితే అర్జెంటుగా పాపకి అయితే డ్యాన్స్ ప్రోగ్రాంలో కాబట్టి జస్ట్ 1 టైం యూజింగ్ పర్పస్కి కాబట్టి అయితే నేను ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను. సో మంచి క్లాత్తో మంచిగా అంటే మనకి జాయింట్స్ అనేది ఏమీ ఎక్కువ లేకుండా టైము అయితే ఉంటే మనము చాలా నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ తక్కువ టైంలో తక్కువ క్లాత్తో అంటే లైనింగ్ అయితే తక్కువ క్లాత్తో అయినా కూడా చాలా నీట్గా అయితే ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేశానండి. సో ఫైనల్లీ అయితే ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మనకి లేయర్ చూసారు కదా, మనకి మరీ ఎక్కువగా ప్రిల్స్ అనేవి ఏమీ లేవు. సో నార్మల్గా అయితే వచ్చింది. సో ఈ థ్రెడ్ అయితే విప్పేసుకోవాలండి. నేను పంపకం సూత్తో అయితే జాయిన్ చేశాను కదా, సో ఆ థ్రెడ్ అయితే కనబడకుండా థ్రెడ్ అయితే మొత్తము తీసేసుకోవాలి. సో నీట్గా అయితే మనకి రెడీమేడ్ డ్రెస్ లుక్ అనేది ఎలా ఉంటుందో అదే లుక్లో అయితే డ్రెస్ ఫినిషింగ్ అనేది ఇచ్చాను. సో ఫైనల్లీ అయితే డ్రెస్ కంప్లీట్ అయిపోయింది. ఫుల్ శారీతో ఫుల్ గేరాతో అయితే ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో ఫుల్ గేరా అయితే వచ్చింది. సో టోటల్ శారీతో స్టిచ్చింగ్ చేశాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.